Hello everyone. Till yesterday we have seen about results and what to do, what not to do. సో రిజల్ట్స్ అయితే అయిపోయాయి. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. సో వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. రాని వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే 2026 అయితే ప్రిపేర్ అవ్వాలి కదా. ఇప్పటివరకు చదివిన సోర్సెస్తో ఒకసారి నేను చెప్పే సోర్సెస్ అయితే కంపేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొత్తగా 2026లో ప్రిలిమ్స్కి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనకి ఇవాటి నుంచి ప్రిలిమ్స్కి జస్ట్ 344 డేస్ ఉన్నాయి. అందులో మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అండ్ మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎథిక్స్ అండ్ ఆల్ ద పేపర్స్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ సిలబస్ అండ్ నోట్స్ మేకింగ్ అండ్ ఇంక్లూడింగ్ NCERT's revision and PYQ's analysis. So all these are pending. It's not a joke. So we have to speed up and ప్రతిరోజు ఒక మినిమం 6 hours అయితే స్పెండ్ చేయాలి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. అండ్ మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో మీరు అన్నీ వెరిఫై చేసి అన్ని ఆప్షనల్స్ చూసి మీకు ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో అది చూస్ చేసుకోండి. తొందరపడి ఒక ఆప్షనల్ తీసుకొని మళ్ళీ తర్వాత దాని మీద మొత్తం నోట్స్ మేకింగ్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత చేంజ్ చేసుకుందామంటే మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. సో మీరు చూస్ చేసుకునేటప్పుడే ఫస్ట్ కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఆంథ్రోపాలజీస్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది. సో ఇలా చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. అండ్ నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే మనకి ఎట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవసరం లేదు. చాలా రిసోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ అండ్ మీకు చాలా ఫ్రీ రిసోర్సెస్ కూడా దొరుకుతున్నాయి. సో వాట్ ఐ ప్రిఫర్ టు సే ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ, సో థింక్ వన్స్ బిఫోర్ గోయింగ్. సో నేను కూడా అదే అనుకున్నాను బిగినింగ్లో. అబ్బా ఢిల్లీ అయితే బాగుంటుండే, తర్వాత నాకు తెలిసింది దీనికోసం అక్కడ దాకా వెళ్ళి సఫర్ అవ్వాలా, ఏముంది ఎన్సీఆర్టీస్ జరిగితే అయిపోతుంది కదా, ఇదే కదా సోర్స్, మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదా. తర్వాత నేనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు అనుకుంటున్నా, ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి. సో అలా ఇప్పుడు 2026లో అక్కడికి వెళ్తేనే అవుతుంది, హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటేనే అవుతుంది అలా ఏం లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్, కన్సిస్టెన్సీ, ఇంకా మనం పక్కా అవ్వాలి, క్లియర్ చేయాలి, క్రాక్ చేయాలి అండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒక స్కెడ్యూల్ అనేది వేసుకోవాలి. ఎవ్రీడే, డే టు డే స్కెడ్యూల్ ఈజ్ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దట్ స్కెడ్యూల్ వీ హ్యావ్ టు గో. అండ్ హియర్ ఐ హ్యావ్ గివెన్ ఫ్యూ ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్, ఇంకా శంకర్ ఐఏఎస్, ఆర్ఎస్ శర్మ ఫర్ ఏన్షియంట్ హిస్టరీ. సో ఏన్షియంట్ హిస్టరీ ఇంకా మిడివల్ హిస్టరీ మరి ఒకసారి 2-3 రీడింగ్స్ ఇచ్చినాక ఏది ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పర్పస్ ఏది ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ పర్పస్ ఏది ఇంపార్టెంట్, మనం ఒక పీవైక్యూస్ తీసుకొని అందులో మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మిడివల్లో వచ్చాయి, ఏ టాపిక్లో వచ్చాయి డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చోలాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే అందులో మిడివల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మిడివల్లో మనకి చాలా తక్కువ వస్తాయి క్వశ్చన్స్, అందులో ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ మనం అర్థం చేసుకున్నట్లయితే పీవైక్యూస్ బేస్ మీద మనం ఈజీగా కొన్ని మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు మెయిన్స్ రిలేటెడ్. అండ్ ప్రిలిమ్స్ కూడా మనం పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తే అందులో మనకి ఏది ఇంపార్టెంటో తెలిసిపోతుంది. అండ్ మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ మంచిగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. మనం అందులో నుంచి నోట్స్ మేకింగ్ చేసుకున్నామంటే ఏది అవసరం లేదన్నట్లుగా. అండ్ ఫర్ ఎకనామిక్స్ నితిన్ సింఘానియా ఆర్ వివేక్ సింగ్, ఎనీథింగ్ వీ క్యాన్ చూస్. ఐ ప్రిఫర్ వివేక్ సింగ్ బికాజ్ ఇట్ విల్ బీ మోర్ క్లియర్ టు మీ, లైక్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ అది నాకు కొంచెం బెటర్ అనిపించింది. అండ్ జాగ్రఫీకి వచ్చినట్లయితే 11th and 12th ఎన్సీఆర్టీ. మనం జాగ్రఫీ ఎన్సీఆర్టీ చదివితే చాలా అంటే సరిపోదు. సో మనం కాకపోతే బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రం మనకి జాగ్రఫీ 11th and 12th ఎన్సీఆర్టీస్ నుంచి వస్తుంది. అండ్ పిఎంఎఫ్ ఐఏఎస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్, ఇంకా దానికి మించింది ఏం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా క్లియర్గా పాయింట్స్ అనేవి ఉంటాయి, నోట్స్ కూడా మనం నీట్గా చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా రిఫరెన్స్ కోసం అయితే మీరు డిడి బస్సు అని రిఫర్ చేసుకోవచ్చు.
నేనైతే లక్ష్మీకాంత్ ఇప్పటివరకు ప్రిఫర్ చేస్తున్నా. సో ఇంకా ఏమన్నా బుక్స్ మీకు తెలిసినా కూడా నాకు బెస్ట్ క్రిస్టల్ క్లియర్గా ఈజీగా అండర్స్టాండింగ్ వేలో ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రిఫరెన్స్ ఎవరికైతే తెలియకుండా ఉంటుందో మీ ఫ్రెండ్స్కి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా, ఇప్పుడు బిగినర్స్ అనే వాళ్ళు ఏం చదవాలి, బేసిక్ యూపీఎస్సీ ఐఏఎస్ చదువుదామన్న గోల్ ఉంటుంది కానీ ఏం చదవాలో అర్థం కాదు. సో ఏ బుక్స్ రిఫర్ చేయాలో అర్థం కాదు. సో వాళ్ళకి ఈ 2026లో ఈ బుక్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆన్సర్ రైటింగ్, ఆప్షనల్ సెలెక్షన్ అండ్ ప్రిలిమ్స్ ఎట్లా అనలైజ్ చేయాలనేది కంప్లీట్ ఈ వీడియోలో నేను చెప్పాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. So everyone, what you have to do is collect all these resources, and so after collecting these resources what you will be doing is you have to read it once. ఒక్కసారి చదివామంటే ఏమవుతుందంటే మనకి అర్థమవుతుందా లేదా మనకి వేరే ఏదన్నా రిసోర్స్ అర్థమవుతుందా, ఇది కాకపోతే ఇంకోటి. సో ఇదే చదవాలి అని నేను చెప్పట్లే, ఇది నేను ప్రిఫర్ చేస్తున్నా ఈ 2026కి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకెవరైనా కూడా చదువుతున్నట్లయితే 2026కి బిగినర్స్కి మీకు ఎట్లాంటి రిసోర్సెస్ తీసుకోవాలో తెలియనప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ కలెక్టింగ్ దీస్ రిసోర్సెస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ రీడ్ 3 times. ఒక్క బుక్ని 3 times చదవండి, మినిమం 3 times, నాట్ ఓన్లీ 3 times, మినిమం 3 times యూ హ్యావ్ టు రీడ్. బికాస్ టు గెట్ అన్ ఓవర్ వ్యూ, ఒక్కసారి మనకి ఆ సబ్జెక్ట్ మీద ఓవర్ వ్యూ అండ్ మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్న టర్మ్స్ అండ్ ఆ ఐడియాలజీ అర్థమైంది, ఓకే ఈ బుక్ ఓకే నేను నోట్స్ మేకింగ్ చేసుకోవడానికి అని అనుకుంటే యూ క్యాన్ ప్రొసీడ్ విత్ దట్ బుక్. ఇఫ్ నాట్ యూ క్యాన్ చూస్ అనదర్ బుక్. సబ్జెక్ట్ అంతా ఒకటే, కాకపోతే ఒక దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, కొన్ని దాంట్లో డెప్త్గా ఉంటుంది, కొన్ని దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలా. అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మేక్ యువర్ ఓన్ నోట్స్. ఆఫ్టర్ రీడింగ్ 3 to 4 times యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఒక్కసారి చదివి ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ టైం చదువుతున్నాం కాబట్టి మనకి అన్నీ ఇంపార్టెంటే అనిపిస్తాయి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించినా అది మనకి ఇంపార్టెంటే అనిపిస్తుంది. సో అలా నోట్స్ మేకింగ్ చాలా పేజెస్ పడుతుంది. సో మనం ఒక 3 to 4 times చదివినాక పీవైక్యూస్ అనాలిసిస్ చేశాక ఏది ఇంపార్టెంట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మనం ఈ నోట్సెస్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే మనకి ప్రిలిమ్స్కి ముందు క్విక్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్ కోసం. అండ్ మనకి ప్రిలిమ్స్ ముందు ఇలా బండిల్ బుక్ ఉండకూడదు. ఓన్లీ మళ్ళీ దాన్ని మనం మాడిఫై చేసి జస్ట్ 1 page ఆర్ 1 liners ప్రిపేర్ చేసుకోవాలి. 1 pageలో మొత్తం ఒక చాప్టర్ ఉండేటట్టు. సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేది మనం ప్రిఫర్ చేయాలి. అండ్ సో ఇట్స్ అవర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.